రమేష్ అన్నది 31st స్పెషల్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ను. ఈరోజు ఉదయం పెద్దపల్లి జిల్లా తాగుబోతు సంఘం నన్ను ఉత్తమ కార్యదర్శిగా నియమించారు. అయితే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు తాగుబోతులకు నేను చెప్పే శుభవార్త ఏంటిదంటే, నెక్స్ట్ మంత్ 5, 6, 7 ఈ 3 తారీఖు రోజులల్లా ఈరోజు ఉదయం జరిగిన చర్చలల్లా ఏం చెప్పినామంటే, వైన్ షాప్ కానీ బెల్ట్ షాప్ కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ తాగుబోతులకు గుర్తింపు లేదు కాబట్టి ఒక ఐడెంటిటీ కార్డు కావాలి అని చెప్పి చర్చ జరిగింది. దాని గురించి నన్ను ఉత్తమ కార్యదర్శిగా నియమించారు. ఐడెంటిటీ కార్డు అయితే వచ్చే నెల 5, 6, 7 ఈ 3 రోజులలో పని ఎవరికన్నా ఉన్నా కానీ ముగించుకొని కొంచెం తొందరగా ఉండండి. 160 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తారు. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఎవరు తాగుబోతులు ఎవరున్నారో వాళ్ళను తెలుసుకొని వాళ్ళ ఆధార్ కార్డు 2 ఫోటోలు తీసుకుంటారు. మంత్ ఎండింగ్లో మనకు కార్డు వస్తుంది. ఒక సైడు సింహం ఉంటుంది, ఒక సైడ్ ఫుల్ బాటిల్ ఉంటుంది, మధ్యలో చికెన్ పీస్ ఉంటుంది. ఆ కార్డు పట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళినా, అది మన హెల్త్ కార్డ్, అదే ఏటీఎం కార్డు అంతా అదే. మనం ఎక్కడికి వెళ్ళినా 35% డిస్కౌంట్ ఉంటుంది మనకు. కాబట్టి ఇప్పుడు మనం లాస్ట్ 31st మనం 480 కోట్ల ఆదాయం గవర్నమెంట్కు సమకూర్చినాం. మనం నెక్స్ట్ 31st 900 కోట్లు క్రాస్ చేయాలని డిమాండ్ని ఈరోజు మార్నింగ్ జరిగింది. దాన్ని మనం క్రాస్ చేద్దాం. మనతో అవుతుంది. తాగుబోతుంది కానీ పని ఏది లేదు, మనం ట్రై చేద్దాం. ఆ కార్డు మనకు ఉంటే వైన్ షాప్లో 35% ఉంటుంది. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయినా కానీ మనకి 25 రూపాయలకు సూదేసేస్తాడు. కాబట్టి మనం ఆ కార్డు నువ్వు సంపాదించుకున్నావు అనుకో, మన బస్సు ఎక్కినా కానీ 40 రూపాయలు ఉంటే మనకు 25 రూపాయలే తీసుకుంటాడు. ఆ కార్డు మనం సంపాదించుకుందాం. తర్వాత పింఛన్ కూడా మాట్లాడతా దాని గురించి. మీ అందరు అండదండాలు నాకు ఉంటే నేను కాబోయే ఎమ్మెల్యేను కూడా కావచ్చు. తాగుబోతులతో కానీ పని ఏమున్నది. ఓకే, కన్ను మన ఎవరు అన్నదాత కుడి కన్ను రాష్ట్రానికైతే తాగుబోతోడు ఎడమ కన్ను. మనతోటి కూడా బాగా లాభం ఉంది కదా. కాబట్టి ఎవరు తాగుబోతుళ్ళు డిసప్పాయింట్ కాకండి. నేనున్నా మీ గురించి. రమేష్ ఉన్నాడు, మీరు టెన్షన్ పడకుండ్రి. ఉంటానా? నన్ను ఇంకొంచెం పైకి లేపుండ్రి. ఇంకొంచెం పైకి లేపుతారు. కానీ ఈ రమేష్ నెంబర్ ఎవరి దగ్గర ఉందా? ఈ రమేష్ నెంబర్ ఎవరి దగ్గర ఉందా? బైసాప్ ఎవరి దగ్గర? పెద్దపల్లి రమేష్ అన్న ఇట్లా ధైర్యం నూరిపోస్తా ఉన్నాడు అన్నట్టు అందరికి. ఈసారి మల్లన్న ఢిల్లీకి పోతే నువ్వు ఆయన నెంబర్ రాయి సుదర్శన్ అన్న అంటున్నావు. రాసినా లాభం, ఎందుకంటే నాకు కాల్స్ అన్ని మళ్ళీ వస్తాయి. ఇక